ఇలా సెర్చ్ ఎవడు చేయడు అక్కడ. ఆల్రెడీ ప్రతి ఒక్కడికి తెలుసు ఎవడేంటి అనేది. కమిటీలు వేసుకుంటారు వాళ్ళు అంతే. ఇక్కడ కూడా నువ్వు కమిటీలు వేయాలి. ఇప్పుడు సెర్చ్ చేయడం ఏంటి? 28 మంది కలిసి ఓ పార్లమెంట్ స్థాయిలో సెర్చ్ చేసేది ఏంది? నాకు అర్థం కాలేదు. ఎవడు పని చేశాడు, ఎవడు పని చేయలేదు అన్నది. అంతకైతే కానీ నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు, పార్టీని ఎట్ట నడుపుతున్నావు? తెలుగుదేశం వాళ్ళది ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. ఏ కార్యకర్త ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియాలో మీకు తెలుసా, ఫేస్బుక్లో లైకులు కొట్టినవన్నీ, అట్లాగే కామెంట్లు పెట్టినవన్నీ, ఇదంతా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది రోజు. అందులో ఎక్కువ కామెంట్లు చేసి అవతల వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసినటువంటి పిలిచి చంద్రబాబు గారు భోజనం చేస్తారు ఆయనతో, లేకపోతే టిఫిన్ పెడతారు ఆయన. తెలుసా? ఇట్లాంటి వ్యవస్థ ఉందా ఈయన దగ్గర? అదంతా యాప్ల్లో నడిపేస్తారు వాళ్ళు. అంటే అవన్నీ చేయడానికి కమిటీలో ఒకవేళ భవిష్యత్తులో 28 మంది కమిటీ వేసి నేను అనేది అదే. అది వాళ్ళు ఏమన్నా ఇట్టగా సెర్చ్ పెట్టారా? సెర్చ్ కమిటీలు పెట్టారా? ఏం పెట్టలేదు. ఇప్పుడు మొదలెట్టారు మరి, లేదంటే కాదండి. అదొక ఏదో ఒక డ్రాగ్. నేను చెప్తున్నాను కదా, నాదెళ్ల మనోహర్ని సేవ్ చేయడానికి మొత్తం నేనే చేస్తున్నానని చెప్పడం. కమిటీలు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఇవి అయితే గీతే ఇందులోంచి 2 పేర్లు ఏమైనా యాడ్ చేస్తారు. అంటే పార్టీకి సంబంధించి కొన్ని బాధ్యతలను అప్పచెప్పడానికి ఇదంతా కార్యకర్తలకి, దాని ద్వారా పార్టీ ఎవరొద్దన్నాడు ఇప్పుడు? ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఉన్నోళ్ళందరూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరొద్దన్నారు నిన్ను? ఇప్పుడు కొత్తగా ఏంటి?